రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు. పొత్తులపై నిర్ణయం అధిష్టానం పరిధిలో ఉంటుందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరుకు విమర్శలు కాకపోతే అవార్డులు వస్తాయా అని విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలనపై పట్టు లేదంటున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు దగ్గరికి వస్తున్న వేళ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ ప్రస్తుతం జనసేన కూడా ఆ పోటీలో నిలుస్తామని చెప్పేసి ప్రకటించడంలో ఈ ప్రస్తుతం తెలంగాణలో ఏ విధంగా ఉండబోతా ఉంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే జనసేన పార్టీ ఏదైతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. సో మీరు ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? పొత్తు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నది. మేము రేపు అధికారంలో రావాలని మా పూర్తి ప్రయత్నం జరుగుతున్న సమయంలో మేము ఒంటరిగానే పోయేటటువంటి ఒక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేము ఒంటరిగానే పోతామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. ఈ యొక్క మా జాతీయ పార్టీ కాబట్టి ఈ పొత్తుల విషయంలో అనేది కూడా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి తెలంగాణలో మాత్రం మా నేతలందరూ కూడా మా కార్యకర్తలు కూడా గట్టిగా పనిచేస్తున్నారు, ప్రత్యామ్నాయం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మేము ఎక్కువ సీట్లు మేము గెలిచే అవకాశాలు ఈసారి ఉన్నాయి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మందికి అవకాశాలు రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తారు. ఇప్పుడు మీకు కూటమిలో, ఎందుకంటే ఏపీలో కూటమిలో జనసేన ఉంది కాబట్టి ఇక్కడ పోటీ కనుక చేస్తే సో అది మీరిద్దరు విడిగా పోటీ చేస్తే ఇతర పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉండదంటారా? అంటే ఊహాగానాలకు తావులేదు. మీ ఊహాగానంలో దానికి నేను చెప్పను. కానీ బట్ ఇంకా అటువంటి ఏది మాకు ప్రతిపాదన రాలేదు, మీరు దాని మీద ఆలోచించలేదు. అటువంటి ఒక పరిస్థితి రాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు వేరే, తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేరే. మా గెలుపు కోసం ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ పొత్తుల విషయంలో మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒంటరిగానే పోతుంది. సార్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గతంలో చూసుకున్నట్టయితే ట్రాక్ రికార్డు బాగుంది. ఎందుకంటే అర్బన్ ఓటర్స్ బీజేపీ వైపు ఎక్కువగా కూడా సో చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే మనం ఇటీవల ఎలక్షన్స్ కూడా చూసాం జూబ్లీహిల్స్లో. సో అప్పటికే పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయలేదని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా భావించారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతా ఉంది? గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తూ ఉంది నేతలందరూ కలిసి? అప్పుడు కలిసి పనిచేశారు, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తారు. అట్లేం లేదు. ఇవన్నీ కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారం మా మీద. భారతీయ జనతా పార్టీకి మొన్న గ్రామీణ ప్రాంతంలో కూడా మంచి ఆదరణ దొరికింది. మేము దాదాపు 1000 సర్పంచ్లు గెలిచినాము, 10,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాము, 12 మంది ఉప సర్పంచ్లు గెలిచినాము, 1200 మంది. సో కాబట్టి మాకు మున్సిపాలిటీస్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మంచి ఫలితాలు వస్తాయి. అందరూ ఏకవంతంతో పనిచేస్తారు. సార్, తెలంగాణ మంత్రులపై వస్తున్నటువంటి వార్తలు ఈ మధ్యలో మీరు చూస్తూ ఉన్నారు. సో అంటే క్యాబినెట్ చూసుకున్నట్టయితే ఏ విధంగా మీకు కనిపిస్తూ ఉంది? అదేవిధంగా మంత్రులపై వస్తున్నటువంటి అలిగేషన్స్ కానివచ్చు, అదేవిధంగా మంత్రులకు తెలియకుండానే సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే జీవోలు వస్తూ ఉన్నాయి, టికెట్ల పెంపు అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ లాంటి విమర్శిస్తూ ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాబినెట్ను? అంటే ఈ పరిపాలన మీద పట్టుకోనిపోతే ఇటువంటివి జరుగుతాయి. ఒకటి. రెండోది, వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు రాకపోతే ఏదైనా అవార్డులు వస్తాయి, వాళ్ళకు ఆరోపణలు వస్తాయి వాళ్ళ మీద. అటువంటి తీరు కాంగ్రెస్ పార్టీది. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. పొత్తులు అనేటివి అధిష్టానం చూసుకుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎందుకంటే ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరొక పక్క ఏదైతే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. రాబోయే రోజుల్లో బీజేపీకి మరింత ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మున్సిపల్ పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్.